కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రారంభించి 18 సంవత్సరాలు పూర్తి కావడం, దానికి సంబంధించి ఈరోజు పిల్లలు యానివర్సరీ సెలబ్రేషన్స్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మొదటగా డిగ్రీ కాలేజీని ప్రారంభించడం, డిగ్రీ కాలేజీల్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎప్పుడు కూడా యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్ సాధించడం కానీ, అక్కడ ఎస్వి యూనివర్సిటీలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత విఎస్ యూనివర్సిటీ గుర్తింపు పొందిన తర్వాత కానీ, మొట్టమొదటి నుంచి కూడా ఎస్వి యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి కూడా యూనివర్సిటీ టాప్ ర్యాంక్స్ అన్నీ కూడా కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్కే రావడం గమనించాం. ఆ తర్వాత కాలంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేయడం కానీ, ఆ తర్వాత ప్లేస్మెంట్స్ విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం జాబ్ ప్రొవైడ్ చేయించగలగాలన్న ఉద్దేశంతో రెగ్యులర్గా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టించడం కూడా కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్లో జరిగేది. అదేవిధంగా ఎంబీఏ ఎంసీఏ ఇన్స్టిట్యూషన్ కూడా టాప్ రిజల్ట్ తెచ్చుకోవడం కానీ, అలానే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ ఎప్పుడు కూడా మొదటి స్థానంలో కృష్ణ చైతన్య ఉంటా ఉంది. ఈ క్రమంలో ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో నాక్ అక్రిడేషన్కి వెళ్ళడం, అటు డిగ్రీ కాలేజీ కానీ, ఇటు పీజీ అంటే ఎంబీఏ ఎంసీఏ కాలేజీ కానీ, ఈ రెండు కాలేజీలు కూడా నాక్ అక్రిడేషన్ ద్వారా గుర్తింపు పొందడం, B++ గుర్తింపు పొందడం అన్నది చాలా సంతోషం, చాలా గర్వకారణం కూడా. కృష్ణ చైతన్యలో చదివినటువంటి వేలాది మంది విద్యార్థులు ఈరోజు గర్వపడుతూ ఉన్నారు. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నాక్ అక్రిడేషన్లో ఒక మంచి గ్రేడ్ సాధించి గుర్తింపు పొందడం. అంతటి కాకుండా ఆ తర్వాత క్రమంలో రెండు కాలేజీలు కూడా అటానమస్ పొందడం. అంటే అటు డిగ్రీ కాలేజీ కానీ, ఇటు ఎంబీఏ ఎంసీఏ కాలేజీ కానీ అది చాలా అరుదుగా ప్రైవేట్ కాలేజెస్లో ఈ అటానమస్ హోదా అన్నది డిగ్రీ కాలేజెస్కి సంబంధించి కానీ, అలానే పీజీ కాలేజెస్కి సంబంధించి కానీ రావడం కూడా జరుగుతుంది. అట్లాంటిది మన జిల్లా అయితే ప్రథమంగా కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ఆ ఘనతను సాధించడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఇప్పుడు ఎలా పిల్లలకు సంబంధించి కానీ, తల్లిదండ్రులకు సంబంధించి కానీ ఒక బెస్ట్ ఆప్షన్గా ఉందో, భవిష్యత్తులో కూడా ఇంకొన్ని తరాలు గడిచినా కూడా కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ అందరి మనసులకి దగ్గర కావడం కానీ, ఇప్పుడు ఏదైతే గ్రోత్ ఉందో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ కావడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.